లలిత వారి శ్రావణం ప్రత్యేక ఆఫర్. అన్ని బంగార నగలపై తరుగులో 1% తక్కువండి. డైమండ్ జ్యువెలరీకి క్యారెట్ కు 5,000 తక్కువండి. ఇతర షోరూంల ఆఫర్లతో పోల్చి చూడండి. నగలు అలాగే కొనాలండి. సాయి వేదం 2 పుస్తకం కూడా రాబోతుంది. బాబా గారి ఆజ్ఞ ప్రకారమే నేను ఈ కార్యక్రమం చేశాను. 470 పేజీలు ఉంది. 880 వరకు ఉంటాయి. మీకు ఏ వయసు నుంచి సాయిబాబా గారితో అనుబంధం ఏర్పడిందండి? నాకు 20 సంవత్సరాలప్పటి నుంచి. అద్భుతంగా ఎలా రాయగలిగారు? నేను 7 జన్మల నుంచి నేను ఆ ఇంటికి వెళ్తానే ఉన్నాను. వెళ్ళినప్పుడల్లా నన్ను తరిమేస్తా ఉండేది. బాబా గారు ముస్లిమా హిందువా? దేవుడు ఒక్కడే అని చెప్పేవాళ్ళు బాబా గారు. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. సాయిబాబా లీలలు అనంతం, ఆయన అద్భుతాలు వర్ణనాతీతం. సాయి వేదం పుస్తకం రాసిన కృపారాణి గారు ప్రస్తుతం లైవ్ లో స్టూడియోలో రెడీగా ఉన్నారు. మీ అందరికీ ఇంకొక శుభవార్త, త్వరలోనే సాయి వేదం 2 పుస్తకం కూడా రాబోతుంది. ఆ పనుల్లోనే కృపారాణి గారు బిజీగా ఉన్నారు. అయినా సరే స్వామివారి లీలల గురించి, సాయిబాబా అద్భుతాల గురించి మనందరికీ వివరించడానికి ఆవిడ ఈ రోజు మన ఇంటర్వ్యూకి వచ్చారు. అయితే ఇంతకు ముందు కూడా ఆవిడ ఒక పుస్తకం రాశారు, సాయి లీలా తరంగిణి. ఆ తర్వాత సాయి వేదం రాశారు. ఆ తర్వాత ఇప్పుడు సాయి వేదం 2 కూడా రాబోతుంది. అంటే 3వ పుస్తకాన్ని కూడా ఆవిడ మనందరికీ అందుబాటు తీసుకురాబోతున్నారు. ఇప్పుడు కృపారాణి గారితో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే కృపారాణి గారు. కానీ బాగున్నానండి. సాయి వేదం పుస్తకం ద్వారా మీరు బాబా గారి మహిమలన్నిటినో ఎంతో మంది భక్తులకి చేర్చారు. అసలు సాయి వేదం పుస్తకం నేను చూసాను, 470 పేజీలు ఉంది. 470 పేజీల పుస్తకం అంటే సాయిబాబా వారి ఇన్ని లీలలు, ఇన్ని మహిమల్ని పుస్తక రూపంలోకి, అక్షర రూపంలో పెట్టాలంటే అసలు ఆయనతో మీరు ఎంత ప్రయాణించి ఉంటారు అనిపించింది నాకు. అసలు ఈ పుస్తకం రాయాలనే ఆలోచన ఎందుకు వచ్చిందండి? శ్రీ గురుభ్యో నమః, ఓం శ్రీ మాత్రే నమః. మొట్టమొదటిగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులు సూర్యప్రకాశరావు గారు, అనసూయ గారు, వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ నేను ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాను. నాకు బాబా పుస్తకం రాయాలి అనే సంకల్పం కూడా మొదట అసలు ఏం ఉండేది కాదమ్మా. మామూలుగా రెగ్యులర్గా నేను పూజ చేసుకుంటా ఉండేదాన్ని. కానీ నాకు చేసుకుంటున్న మధ్యలో బాబా గారు లీలలు చూపిస్తూ ఉండేవాళ్ళు. ఒక సందేశం అంది. బాబా గారి సూక్తుల పుస్తకం నా దగ్గర ఉంది. నేను అంతకితో అన్ని వీడియోస్లో నేను ఇదే మ్యాటర్ చెప్పుకుంటా వచ్చాను. అమ్ముల్ సాంబశివరావు గారు రచించిన సాయి సూక్తుల పుస్తకం ఉంది. ఓరుగంటి రామకృష్ణ ప్రసాద్ గారు రాసిన ఆ ఒక్కటి అడక్కు అనే సందేశం పుస్తకం అయితే నా దగ్గర ఉంది. ఆ 2 సూక్తుల పుస్తకాలు నేను సందేశాలు తీసుకొని, బాబా ఏదైతే రోజుకొక సందేశం నేను అన్ని తీసుకుంటా ఉంటాను. ఏదైతే సందేశం ఇస్తున్నారో ఆ లీల జరిగిపోతుంది. అది ఇప్పటికీ ప్రెజెంట్ గత 30 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం అలాగే జరిగిపోతా ఉంది. సరే, ఇన్ని లీలలు చూపిస్తున్నారు, ఇన్ని అనుభవాలు అవుతున్నాయి, అన్ని ప్రూవ్ అవుతున్నాయి. ఏది కాదు, అక్షర సత్యాలు. నేను ఆ పుస్తకంలో రాసినవి అన్ని కూడా కేవలం నా లీలల వరకే నేను ప్రచురించాను. ఎవ్వరిది, ఏ బయట వ్యక్తులు గాని, బాబా భక్తులు గాని ఎవ్వరిది రాయలేదు. కేవలం నా వరకే, బాబా నాకు చూపించిన లీలల గురించే నేను అది మొత్తం అంతా పుస్తకంలో ప్రచురించాలి, ఇది 10 మందిలో తెలియజేయాలని చెప్పి అసలు ఫస్ట్ అనుభవం ఏంటంటే సాయి లీలా తరంగిణి అని మొదలెట్టాను. యాక్చువల్గా అందులో లలిత సహస్రనామాలు, బాబా హారతి పాటలు అవి కలిపి నాకు గురువులతో జరిగిన అనుభవాలు రాసుకొచ్చాను. నేను తీర్థయాత్రలో చేసిన అప్పుడు బాబా గారి అనుభవాలు రాసుకొచ్చాను. అలాగే నేను సందర్శించిన గురువుల గురించి రాసుకొచ్చాను. అలాగే ఒక మద్రాసులో, చెన్నైలో ఒక గురించి నేను ఆ సాయిలీలా తరంగంలో పొందుపరిచాను. ఈ సాయి వేదం అని ఎందుకు రాయాలనిపించిందంటే, ఒక సందేశానికి ఏదైతే నాకు లీల చూపిస్తున్నారో అలా 100 సందేశాలు తీసుకొని, నాకు ఇంకా దగ్గర సందేశాలు వచ్చి 800 వరకు ఉంటాయి. సందేశాలు సూక్తుల పుస్తకంలో 880 వరకు ఉంటాయి. ఒక్కొక్క సందేశానికి ఏ లీలైతే చూపించారో ఆ లీలలే నేను పుస్తక రూపంగా ప్రచురించాలి అని చెప్పి బాబా గారి ఆజ్ఞ ప్రకారమే నేను ఈ కార్యక్రమం చేశానమ్మా. ఏది చేస్తున్నా కూడా నాకు బాబా గారు ప్రేరేపణే, నా సొంతంగా కాదు. ఆయన ఆశీర్వాదం లేనిదే మనం అడుగు కూడా ముందుకు వేయలేము. సో బాబా గారు నాకు కల్పించిన అవకాశాన్ని నేను వినియోగించుకున్నాను. ఎలాగైతే నేను రాశానో, నాకు నండూరు సాంబశివరావు గారు అని ఒక గురువు గారు ఉన్నారమ్మా. ఆ గురువు గారు నేను రాసిచ్చిన ఈ లీలలన్నిటినీ కూడా ఒక సక్రమ మార్గంలో పొందుపరిచి ఈ పుస్తకం పేరు కూడా వారే పెట్టారు, శ్రీ సాయి వేదం అని పెడదామమ్మా. ఎందుకంటే వేదాలు అనేది అనంతము. సో ఇది లీలలు కూడా అనంతం కాబట్టి సాయి వేదం అనే పెడదాము అని చెప్పి వారి వాక్కు నుంచి వచ్చిన వాక్య ఇది. ఆ గురువు గారి ఆదేశం ప్రకారం నేను ఈ పుస్తకాన్ని
10 మందిలోకి ప్రచురణలోకి తీసుకురావాలని చెప్పేసి అప్పుడు రాయడం జరిగింది. మీకు ఏ వయసు నుంచి సాయిబాబా గారితో అనుబంధం ఏర్పడిందండి? నాకు 20 సంవత్సరాలప్పటి నుంచి బాబా గారికి పూజ చేయాలి అని చెప్పి మా పెద్దమ్మ గారు ఒకళ్ళు ఉండేవాళ్ళు, మా మదర్ వాళ్ళ సిస్టర్. అమ్మ ఒకసారి పెద్దమ్మ ఒకసారి అన్నారు, ఇలా బాబాకి చేసుకోండి మీరు పూజ అని చెప్పి అని అనుకున్నారు. సరే అమ్మ చెప్తుంటే బాబా ఎవరా అని అనుకునేదాన్ని. ఎక్కువగా ఇంట్లో వెంకటేశ్వర స్వామికి పూజ చేసేవాళ్ళు. కులదైవం అంటారు కదా, వెంకటేశ్వర స్వామికి ఇలవేల్పు. అలాగే వెంకటేశ్వర స్వామి గారికి అమ్మ నాన్నగారు వాళ్ళు చేసేవాళ్ళు. అలాగే మా తాతయ్య గారు శివారాధన చేసేవాళ్ళు. ఆ విధంగా సరే బాబాకి చేయండి అని అంటే ఓకే, బాబాలో కూడా ఉంది ఒక శక్తి అని చెప్పి అనుకొని అలాగే నిదానంగా స్టార్ట్ చేశాను. అప్పుడే 19 years మ్యారేజ్ అవడం, అక్కడ ఇంటి దగ్గర నేను ఉండేది అప్పుడు తెనాలిలో ఉండేదాన్ని. అప్పుడు బాబా గుడికి వెళ్ళడం, బాబా నా ఇంకా ఎంతో ప్రేమగా చూడడం, ఇదంతా కూడా ఆటోమేటికల్ అలా స్టార్ట్ అయిపోయి నేను ఇవాళ ఈ స్టేజ్ కి మీ స్టూడియోకి వచ్చి మాట్లాడే శక్తి కూడా బాబా గారు. అలా ఒక్కొక్క లీలా గాని అసలు సందేశాలు తీసుకోవడం అనేది అయితే 1995 నుంచి స్టార్ట్ అయింది ఈ సూక్తుల పుస్తకం. ఈ సూక్తులు ఏంటి అంటే అమ్ముల్ సాంబశివరావు గారు వాళ్ళది గ్రూప్ లో సత్సంగాలు అయ్యి ఉంటే వెళ్తా ఉండేదాన్ని అనమాట, అటెండ్ అయ్యేదాన్ని. ఏదైనా బాబా భజనలు గాని వారు రచించిన ఆ సూక్తుల పుస్తకం తీసుకున్నాను. ఫస్ట్ ఏదైతే నాకు ఒక సూక్తు ఎప్పుడైతే నా సందేశం ఓపెన్ చేశానో ఆ లీల ఒక వారం రోజుల్లోపే నాకు జరిగిపోవడం జరిగింది. అలా ఒకటొకటి అలాగే బాబా గారు ఏదైతే చెప్తున్నారో నా లైఫ్ లో నా జీవితంలో ఏది జరిగిందో జరగబోతుందో అన్ని కూడా బాబా గారు చెప్పింది. నేను ఇప్పటికీ కూడా ప్రజెంట్ రోజు కూడా ప్రతిరోజు పూజ అయిపోయిన అనంతరం నేను బాబా ఇచ్చిన సందేశం ఏంటి, వాళ్ళు ఏమిస్తారా అని చెప్పి నేను ఎదురు చూస్తాను. ఒక్కరోజు తీయపోయినా బాబా నాతో మాట్లాడలేదే అనే భావన నాకు వచ్చేస్తుంది. అది ఆ సందేశం ఎలాగంటే నాకేదో బాబా చెప్పారని కాదు, బాబా నాతో మాట్లాడుతున్నారు. నీకు ఇది ఇలా జరుగుతుంది, నీకు ఇలా జరగబోతుంది, నీకు ఇప్పుడు ఇలాగా అవుతుంది అన్ని. ఏదైనా ఒక యాక్సిడెంటే అవ్వచ్చు, ఒక శుభకార్యమే అవ్వచ్చు, లేకపోతే ఒక ప్రయాణమే అవ్వచ్చు, లేకపోతే నేను తినే దానిలో చెప్పొచ్చు, లేకపోతే నా ఆరోగ్య విషయమే చెప్పొచ్చు. నా జీవన విధానంలో జరిగే ప్రతి దానికి ఒక సందేశం అనేది ఇస్తానే ఉండేవాళ్ళు. ఖచ్చితంగా అది అద్భుతంగా 100% జరిగింది. నేను సాయి వేదంలో ప్రతి సందేశానికి నాకు జరిగిన లీలలన్నీ రాసుకొచ్చాను. అలాగే ఇప్పుడు నెక్స్ట్ సాయి వేదం 2 కూడా ఇప్పటికీ నేను రాసి ఉంచాను, పేజెస్ అన్ని రాసి ఉన్నాయి. కానీ దాన్ని మళ్ళీ సక్రమ మార్గంలో పొందుపరిచి అది మళ్ళీ ప్రచురితం అవడానికి కొంచెం బాబా గారు ఆ టైము ఆయన ఆశీర్వాదం కావాలి కాబట్టి వెయిట్ చేస్తున్నాను. కానీ ప్రతిదీ ఏదైనా ఈ రోజు ఈ లీల జరిగిందంటే అది రాసేసి ఉంచుకుంటాను. అది ఖచ్చితంగా అక్షర సత్యాలమ్మా, ఇందులో ఎటువంటి కల్పితాలు లేవు. ఎవరో నాకు చెప్తున్నారు లేదా వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు చేశారు కదా నేను చేయడం అలా ఏమీ లేదు. కేవలం నా వరకు నా పూజ, నా సౌకర్యం, నేను ఎంతవరకు నేను చేసుకోగలను అంతవరకు బాబాకి చేసుకుంటానే ఉంటాను. ఇప్పటి వరకు గత 30 సంవత్సరాల నుంచి బాబా గారు సేవ చేస్తున్నాను. నేను ఇప్పటికీ చెప్తాను, బాబా భక్తురాలని అయితే కాదు, నేను ఓన్లీ సాయి సేవకురాలని. భక్తురాలని బిరుదు మనం ఇచ్చుకోకూడదు. నా ఉద్దేశం ప్రకారం నేను చెప్తున్నా, భక్తురాలి అనేది కాదు. ఎందుకంటే బాబా గారి దగ్గర ఎంతో మంది సమకాలికులు బాబా గారి దగ్గర ఉన్న వాళ్ళు ఉన్నారు. ఒక మహల్సాపతే కావచ్చు, బాగోజీ షిండే కావచ్చు, మళ్ళీ లక్ష్మీబాయి షిండే కావచ్చు, 9 నాణాలు ఇచ్చారు. అలాగే బైజాబాయి ప్రతిరోజు అన్నం పెట్టేది. అలా అవ్వచ్చు, దాసగను హరికథలు చెప్పేవాడు బాబా గారి మీద. అలా అంతమంది ఉన్నా కూడా బాబా గారు ఒక్కడికే బిరుదిచ్చారు, ఇతడే నా నిజమైన భక్తుడని. మేగుడికి ఒక్కడికే ఆ బిరుదిచ్చారు. ఎందుకు అంటే ఆ మేగుడిలో అంతరాత్మలో ఏది ఉన్నది అనేది భగవంతుడు చూశాడు, బాబా గారు చూశారు. అతడు ఒక్కడికే బాబా గారు ఆ బిరుదిచ్చారు, నా నిజమైన భక్తుడు అని. మన ఎంతమంది ఇంత ప్రపంచం ఉన్నా కూడా మన అంతరాత్మలో ఏదైతే ఎలా ఉందనేది అది బాబా గారు చెప్పాలి. మనం చెప్పి మనం సాయిబాబాకి సేవలు చేసేసి అది చేసి ఇది చేసేసి మేము బాబా భక్తులు అండి అంటానికి మటుకు నేనైతే చెప్పుకోనమ్మా. నేను ఓన్లీ బాబా గారి సేవకురాలని, ఆయన సేవ వరకు చేస్తా ఉంటాను. బాబా భక్తురాలని నేను చెప్పుకోను, నాకు వద్దు కూడా. ఎప్పుడు ఆయనకి ఈ శరీరం సహకరించినంత కాలం ఆయన సేవ చేసుకోవాలి. ఆయన పాద ధూళి కింద, అంత పాదాల దగ్గర ఒక ధూళి అయినా ఉంటే చాలు. అది అలా కావాలని నేను కోరుకుంటూ ఇప్పటికీ సాగుతానే ఉంది, చేయిస్తానే ఉన్నారు. ఆయన చెయ్యి పట్టి నడిపిస్తున్నారు, చెయ్యి పట్టే నడిపించారమ్మా. నా జీవితానికి వెలుగు తీసుకొచ్చింది కూడా బాబా గారు. అయితే మీరు ఏం చదువుకున్నారు, ఏం చేస్తుంటారండి? ఎందుకు అడిగానంటే అసలు ఈ పుస్తకం అసలు పెద్ద పెద్ద రచయితలు రాసినట్టుగా ఉందన్నమాట. అసలు ఈ బుక్ ఇలాగా అడ్డంగా ఉండడం కూడా నాకు చాలా మంచిగా అనిపించింది. ఫోటో సెలెక్షన్ కావచ్చు, ఈ కలర్స్ బాబా గారికి ఎంతో ఇష్టమైన కలర్ కాషాయం రంగు, అందుకే అడుగుతున్నాను నేను. అసలు ప్రతి అక్షరము ఆణిముత్యం.